మీరు ప్రతిరోజు ఈ ఫోన్పే వంటి యాప్స్ని యూస్ చేస్తూనే ఉంటారు కదా. కాకపోతే ఈ మంత్ ఫోన్పే నుండి ఫ్రీ క్యాష్ బ్యాక్ ఫెస్టివల్ అనేది రావడం జరిగింది అనమాట. మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పైన మీ యొక్క క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే చాలా మందికి ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియక వాళ్ళ యొక్క క్యాష్ బ్యాక్ని పోగొట్టుకుంటూ ఉన్నారనమాట. సో నేను చెప్పే ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అవ్వడం వల్ల మీ యొక్క క్యాష్ బ్యాక్ని పోగొట్టుకోకుండా క్లెయిమ్ అయితే చేసుకోగలరు. సో మీరు ఫస్ట్ మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. జస్ట్ ఇలా ఓపెన్ చేస్తేనే మీకు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. జస్ట్ కొంచెం స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడ రివార్డ్స్ అనే బటన్ ఉంది. ఆ రివార్డ్స్ అనే బటన్ క్లిక్ చేయగానే మీకు యువన్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఇలా కొన్ని స్క్రాచ్ కార్డ్స్ అయితే ఉంటాయి అనమాట. సో దాన్ని స్క్రాచ్ అయితే చేయండి ట్యాప్ చేసి. సో దాని తర్వాత ఈ క్యాష్ బ్యాక్ మొత్తం మీకు గిఫ్ట్ కార్డులు అయితే సేవ్ అయితే ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఈ గిఫ్ట్ కార్డ్ ఎలా చూడాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మేనేజ్ పేమెంట్స్ అనే బటన్ ఉందన్నమాట. దాని పక్కనే వ్యూ ఆల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆ వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తేనే మనకు గిఫ్ట్ కార్డ్ అని కనిపిస్తుంది కదా. ఆ గిఫ్ట్ కార్డ్ని క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క అమౌంట్ ఎంత ఉంది, ఈ క్యాష్ బ్యాక్ ఎంత వచ్చిందని చెప్పేసి మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ కనిపించింది అనమాట. ఈ క్యాష్ బ్యాక్ మీరు ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే మీరు చేసే ప్రతి రీఛార్జ్ పైన ఈ క్యాష్ బ్యాక్ అనేది అప్లై అవుతుంది అనమాట. లేదా మీరు ఎలక్ట్రిసిటీ బిల్ అలాగే కరెంట్ బిల్ ఇలాంటివన్నీ పే చేస్తూ ఉంటారు కదా, దీంతో కూడా మనకు ఈ క్యాష్ బ్యాక్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు చేసే ప్రతి రీఛార్జ్ పైన అంటే ఫర్ సపోజ్ మీరు 299 రీఛార్జ్ అయితే చేస్తున్నారు అనుకోండి, మీకు కూడా ఒక 30 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉందన్నమాట. సో ఈ 30 రూపీస్ యాడ్ అయ్యి మీకు 269 రూపీస్కి రీఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా ఈ మంత్ ఈ ఫోన్పే అయితే మనకు ఈ రివార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.